ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ చంపాపేటలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపుతోంది. సైదాబాద్ పిఎస్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ కమాండ్ వద్ద కారు ఓవర్ స్పీడ్ తో బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి అర్ధరాత్రి సమయంలో వెళుతున్న సునీల్ కుమార్ ను వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ఆగకుండా సుమారు 50 నుంచి 100 మీటర్ల వరకు యువకుడిని ఈడ్చుకు వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే సునీల్ కుమార్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారు ఓవర్ స్పీడ్ ఓ నిండు ప్రాణాన్ని నెట్టిందని ప్రమాదంలోకి నెట్టిందని తెలుస్తోంది. అయితే దీనిపై సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలతో కారును గుర్తించే పనిలో పడ్డారు. హైదరాబాద్ చంపాపేటలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపుతోంది. సైదాబాద్ పిఎస్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ కమాండ్ వద్ద కారు ఓవర్ స్పీడ్ తో బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి అర్ధరాత్రి సమయంలో వెళ్తున్నటువంటి యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టయితే తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చంపాపేటలో హిట్ అండ్ రన్ కేసు మరోటి నమోదైంది. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో కమాన్ సమీపంలో ఓవర్ స్పీడ్ తో ఒక వాహనం ద్విచక్ర వాహనం పైకి దూసుకెళ్తున్నటువంటి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనబడతా ఉంది. సునీల్ కుమార్ అనే ద్విచక్ర వాహనదారుడు తన రోడ్డు పైన వెళ్తూ ఉండగా వెనక నుంచి అత్యంత వేగంగా వచ్చినటువంటి వాహనం సునీల్ కుమార్ ని ఢీకొట్టి అతను ఢీకొని పడిపోయిన తర్వాత సుమారు 100 మీటర్ల పాటు సునీల్ కుమార్ ని అలాగే లాక్కెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కేకలేయడంతో ఈ వాహనం అక్కడికి నిలిచిపోయి సునీల్ కుమార్ ని అక్కడే వదిలేసి ఆ వాహనదారుడు పారిపోవడంతో ఆయనకి తీవ్రంగా గాయాలైనట్టుగా గుర్తించినటువంటి స్థానికులు ఇమీడియట్ గా తన ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి క్రమంలో అనేక చోట్ల సునీల్ కుమార్ కి గాయాలయ్యాయి కాబట్టి అతని పరిస్థితి సీరియస్ గానే ఉంది. తల భాగానికి ఎక్కువగా బలంగా అతనికి దెబ్బ తగిలినట్టుగా కూడా పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ ని సేకరించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఉంటుంటే దాంట్లో ఈ 4-వీలర్ వాహనమే వేగంగా ముందు వెళ్తున్నటువంటి 2-వీలర్ వాహనాన్ని ఢీకొట్టడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. కనీసం మానవత్వం లేకుండా తన రోడ్డు పైన వదిలి వెళ్లడంతో కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి యువకుడిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందజేస్తా ఉన్నారు. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.